అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా స్నానము యొక్క విధి విధానాల గురించి తెలుసుకుందాము. మన సాంప్రదాయంలో దేవతా దర్శనములకి కానీ, పూజ, హోమ కార్యక్రమాల్లో కానీ, ఇతర దైవ సంబంధమైనటువంటి విషయాలలో కానీ పరిశుభ్రంగా ఉండడము, నూతన వస్త్రాలు ధరించడము, శుచిగా ఉండడము, ఆత్మశుద్ధి, శారీరక శుద్ధి ఈ నియమాలతో శుద్ధిగా ఉండి ఏ దైవ దర్శనం చేసినప్పటికీ కూడా మనసు తేలికపడడము, మనం అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించడము లాంటివి జరుగుతాయి. కాబట్టి స్నానంలో ఏదైనా పొరపాట్లు చేస్తున్నామా, స్నానము ఎలా ఆచరణ చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి స్నానం ఏ రకంగా చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. స్నానం అనేది దేహానికి చేయవలసినటువంటి సపర్య. స్నానములో అష్టవిధి స్నానములు ఉంటాయి. నది, సముద్ర తీర్థాలలో స్నానం చేయడము మంగళకరము. పర్వదినాలలో తైలాభ్యంగనం స్నానము చేయాలి. అయితే శాస్త్రం మాత్రము ప్రతినిత్యము కూడా ఇలా చేయమని చెప్తోంది. బాహిక దేహానికి స్నానముతోనే శుభ్రపరచుకోగలం. మంత్రపూర్వకంగా ఆచరించే అభ్యంగన స్నానము దేహముతో పాటు మనసుని కూడా పరిశుభ్రపరుస్తుంది. ప్రాతకాలంలో చేసేటటువంటి స్నానము దైవ స్నానము అంటారు. ఇది బలము, పుష్టి, తేజస్సు ఇస్తుంది. జలవనరులు అందుబాటులో లేవు అనుకున్న వారు గోవు యొక్క మూత్రమును శిరస్సుపై చల్లుకొని గంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలము కూడా పొందవచ్చు. కుంభమేళలో స్నానం చేస్తే ఈ సమస్త భూమండలంపై ఉన్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించిన ఫలితం కంటే 100 రెట్లు ఫలితము పొందవచ్చు. పరమశివుని ప్రీతి కొరకు భస్మ స్నానము చేయాలి. శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు సుగంధ పరిమళ ద్రవ్యాల స్నానము ఆచరించాలి. గంగా స్తోత్రము పఠిస్తూ ఏ నీళ్లతో స్నానం చేసినా అది గంగా జలమే అవుతుంది. సంవత్సరానికి ఒక్క మారైనా పుణ్యనది స్నానము ఆచరించడము మంచిది. పుణ్యనదిలో స్నానం ఆచరించడము శాస్త్రము. స్నానం చేయడం అనేది దేహానికి చేసే ఉపచారము. అది లేకుండా అన్ని అలంకరణలు చేసిన వ్యర్థము.